అవిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం ఏం చేస్తామంటే, టైప్స్ ఆఫ్ రాక్స్ గురించి తెలుసుకుందాం. బేసిక్‌గా రాక్స్ అనేవి టోటల్‌గా 3 టైప్స్ ఉంటాయి. మొదటిదేంటంటే ఇగ్నియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్. ఈ టోటల్‌గా 3 టైప్స్ ఉంటాయి. సో, ఈ టోటల్ రాక్స్ అన్నిటిని కూడాను మనం అర్థం చేసేసుకుందాం ఈ లెసన్‌లో. మొట్టమొదటిగా మనం ఇగ్నియస్ రాక్ గురించి నేర్చేసుకుందాం. ఇగ్నియస్ రాక్ అంటే ఏంటి అనంటే ఎర్త్ క్రస్ట్ అండ్ మ్యాంటిల్‌లో చూసుకున్నట్లయితే, మ్యాంటిల్‌లో మనకు ఆల్రెడీ కూడాను సారీ మాగ్మా అనేది ఉంటది కదా! ఈ మాగ్మా అనేది ఏమవుతదంటే మెల్లమెల్లగా బయటకొచ్చేస్తూ ఉంటది. సో, ఇది వాల్కనీస్ రూపంలో కూడాను బయటకి రావచ్చు. ఇలా వాల్కనీస్ నుండి బయటకొచ్చినది ఈ లావా అంతా కూడాను ఏమవుతదంటే, ఒకవేళ అది బయట గాని ఏమైందంటే సాలిడ్‌గా మారిపోయి, కూల్‌గా మారిపోయిందనుకోండి, రాక్స్‌గా మారతాయి. ఈ మాగ్మా అంతా కూడాను ఎప్పుడైనా సరే ఈ లావా అనేది కూల్ అయిపోతే అది రాల్‌గా మారిపోద్ది. అది భూమి పైన గాని రాల్‌గా మారితే దాన్నేమనొచ్చంటే వాల్కనిక్ రాక్ లేదా ఇగ్నియస్ రాక్ అంటారు. అదే భూమి లోపల అంటే భూమి లోపల పొరల్లో గాని మారిందా దాన్ని ప్లూటోనిక్ రాక్ అని అంటారు. సో, ఈ రకంగా చూసుకున్నట్లయితే ఈ రాక్స్ ఈ మాగ్మా అనేది కూల్ అవ్వడం వల్లనే ఫార్మ్ అవుతదనే విషయం మనకు అర్థమైపోతుంటది. సో, ఇక్కడ మనకి ఆల్రెడీ ఇంతకు ముందు లెసన్‌లో కూడాను చెప్పేసాను. ఈ లోపల కూల్ అయిన వాటిని ప్లూటోనిక్ రాక్స్ అని అంటాం కదా! ఈ ప్లూటోన్స్‌లో కూడా డిఫరెంట్ పేర్స్ ఉంటాయి. బాథోలిత్ అనుకోని, లాకోలిత్ అనుకోని, పాకోలిత్ అనుకోని, డైక్ అని, ఫ్లో అనుకోని ఇవన్నీ కూడాను. అయితే మనం ఏం చేస్తామంటే ఇక నుంచి ఇదంతటిని కూడాను ప్యూర్‌గా మాగ్మా అనే దాన్ని సాలిడ్‌గా మారిపోతాయి. కూల్ అయిన తర్వాత అది సాలిడ్‌గా మారిపోద్ది కదా! అలా మారిన తర్వాత దానికి ఇచ్చిన పేరేంటంటే ఇగ్నియస్ రాక్. యాక్చువల్లీ ఈ ఇగ్నియస్ రాక్ అనేది ప్రైమరీ రాక్. ఎందుకు ప్రైమరీ రాక్ అన్నామంటే, అసలు స్టార్టింగే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది. అగ్రికల్చర్‌లో చూసుకున్నట్లయితే దాన్ని ప్రైమరీ సెక్టర్ అంటారు. ఎందుకంటే వాడక్కడ ప్రొడ్యూస్ చేస్తేనే అదే ఫస్ట్ టైమ్ ప్రొడ్యూస్ చేస్తున్నట్టనమాట. ధాన్యం గాని, వీట్ గాని, గోధుమలు గాని ఏవైనా సరే. ఎప్పుడైతే వాళ్ళు తయారు చేస్తారో వాళ్ళ తర్వాత ఫ్యాక్టరీస్ వాటిని యూజ్ చేసుకొని ఏదైనా ప్రొడక్ట్ తయారు చేస్తారు. దాని తర్వాత వాళ్ళు దాన్ని యూజ్ చేసుకొని ఎక్స్‌ట్రా ప్రొడక్ట్స్ బన్, బర్గర్ ఇలాంటివన్నీ తయారు చేస్తారనమాట. సో, ఒక బన్ తయారు అవ్వాలంటే మనకు పిండి కావాలి. పిండి తయారు కావాలంటే ధాన్యం కావాలి. అందుకే ధాన్యాన్ని, గ్రెయిన్స్‌ని ప్రైమరీ ప్రొడ్యూస్ అంటారు. సో, సేమ్ కూడా ఈ రాక్స్ అనేవి తయారవ్వాలంటే మనకి ఇక్కడ ఈ మాగ్మా అనేది కావాలనమాట. సో, ఈ ఇగ్నిస్ అనే పదము ఎక్కడి నుండి వచ్చింది? ఈ ఇగ్నియస్ రాక్‌లోన అని చూసుకున్నట్లయితే లాటిన్‌లో ఈ ఇగ్నిస్‌ని ఫైర్ అని అంటారు. సో, ఈ ఫైర్‌తో ఉన్న ఈ మాగ్మా అనేది ఎప్పుడైతే కూల్ అవుతదో అది సాలిడ్‌గా మారుతూ ఉంటది. ముందే చెప్పుకున్నట్టుగా ఈ సాలిడ్ అవ్వడానికి అన్నమాట ఈ ప్రాసెస్ అనేది అవసరమైతే భూమి లోపల కూడాను ఈ మాగ్మా కూల్ అవ్వగలదు. లేదంటే భూమి పైన ఇలా మాగ్మా అనేది బయటకొస్తుంది కదా! సో, తన మీద తానే ఏ రకంగా ఇలా మారిపోతుందో చూసారా? సెంట్రల్ వాల్కనీలో ఎలా మారిపోద్దో అలా. సో, ఈ రకంగా భూమి పైన కూడాను కూల్ అవ్వగలదు. మేజర్‌గా ఇగ్నియస్ రాక్స్ అనేవి ఎలాగ మనం డిఫరెంట్ టైప్‌గా క్లాసిఫై చేయొచ్చంటే, ఇదన్నిటిని కూడాను వాటి యొక్క సైజ్ గాని, వాటి యొక్క కండిషన్స్ గాని, వీటన్నిటిని మనం బేస్ చేసుకొననమాట మేజర్‌గా ఇగ్నియస్ రాక్స్‌ని మనం కనిపెట్టవచ్చు. సో, ఈ ఇగ్నియస్ రాక్స్‌లోన మనకు మేజర్‌గా కనిపించే పేర్లు మనం ఏం చూస్తూ ఉంటామంటే, ఒకటి గ్రానైట్ ఈ పేరు చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం. తర్వాత బసాల్ట్ ఇదొక దాని తర్వాత ఆబ్సిడియన్, గబ్బారో దాని తర్వాత మళ్ళీ మేజర్‌గా చూసుకునేది ఇక్కడ కూడాను పైరోడైట్. ఈ పైరోడైట్ కూడాను ఈ టైప్ ఆఫ్‌ది మనకు కనిపిస్తూ ఉంటది. సో, ఈ రకంగా పెగ్మటైట్ కూడాను. సో, ఈ రకంగా ఇవే మేజర్‌గా మనకు కనిపించేవి. ఈ టైప్ ఆఫ్ రాక్స్ అనేవి మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ ఇగ్నియస్ రాక్స్‌లోన మనకు కనిపించే ఇంకొక కామన్ ఫీచర్ ఏంటి అనంటే, ఇన్ కేస్ గాని అది స్లోగా కూల్ అయిందనుకోండి, లోపల భూమి లోపల గ్రేట్ డెప్త్‌లోన కూల్‌గా అది గాని ఇది కూల్ అయిందనుకోండి, చాలా స్లోగా కూల్ అయితే, ఆ టైంలోటున్న వాటిలోటున్న మినరల్ గ్రెయిన్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. ఇక్కడ ఎగ్జాంపుల్‌గా చూసుకున్నట్లయితే వీటిలోని మినరల్ గ్రెయిన్స్ చూసారా? ఎలాంటి సైజ్ ఉన్నాయి. అదే ఇన్ కేస్ ఇదే ఇగ్నియస్ రాక్ అనేది చాలా ఫాస్ట్‌గా కూల్ అయిపోయిందనుకోండి, అప్పుడే ఇదయిపోయిందనుకోండి, వాటి యొక్క గ్రెయిన్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. ఇక్కడ ఈ ఆబ్సిడియన్‌లో చూసారా? అసలు గ్రెయిన్స్ ఉన్నట్టు కూడా కనిపించదు. అంత ప్లెయిన్‌గా ఉంటదనమాట. సో, ఈ ఆబ్సిడియన్ ఈ రకమైనది. యాక్చువల్లీ ఈ ఆబ్సిడియనే ఈ ప్రపంచంలో కన్నా అన్నిటికన్నా షార్పెస్ట్ మెటీరియల్ అనమాట. అంత షార్పెస్ట్ మెటీరియల్, షార్పెస్ట్ నైఫ్ కూడా ఇదే. ఇది ఇగ్నియస్ రాక్స్‌లోనే ఉన్నవి కదా! వీటిని. పూర్వకాలంలోనైతే ఈ వాల్కనీస్ ఉండే ఏరియాస్‌లో వాళ్ళు వీటినే వెపన్స్‌గా యూజ్ చేసేవాళ్ళు. దీనిది ఎంత షార్ప్‌నెస్ అంటే ఆఖరికి మన వెంట్రుకను కూడాను 5, 6 ముక్కలు నరకగలిగే అంత షార్ప్‌నెస్ ఉంటది. దీంతో గాని నైఫ్స్ తయారు చేస్తే. సో, స్లోగా గాని అది బాగా కూల్ అయిందనుకోండి, అది మినరల్ గ్రెయిన్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. ఇన్‌కేస్ అది అప్పుడే వచ్చింది, అప్పుడే బయట పడింది, అప్పుడే కూల్ అయిపోయిందనుకోండి చాలా వేగంగా, ఆటి యొక్క మినరల్ గ్రెయిన్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. అవసరమైతే కనిపించవు కూడాను. చాలా సాఫ్ట్‌గా కూడాను ఉంటాయి.
ఇంకొకటి ఏంటంటే ఇంటర్మీడియేట్ కండిషన్స్‌లోన అటు హై కాదు, ఇటు లో కాదు. అలాంటి టైంలో ఉంటే మాత్రం వాటి యొక్క గ్రెయిన్స్ కూడాను అలానే ఉంటాయి. ఇంటర్మీడియేట్‌గానే ఉంటాయి. మరి ఎక్కువ కాదు, తక్కువ కాదు. సో, ఈ రకమైన రాక్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఇగ్నియస్ రాక్స్‌లోనే మేజర్‌వి ఏంటంటే బసాల్ట్, గ్రానైట్, పెగ్మటైట్, అదే రకంగా గాబ్బరో ఈ టైప్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత మనం నెక్స్ట్ టైప్ ఆఫ్ రాక్ గురించి మాట్లాడదాం. దాని పేరేంటంటే సెడిమెంటరీ రాక్. సెడిమెంటరీ రాక్స్‌ని స్టార్ట్ చేయడానికన్నా ముందు ఒకసారి ఈ మ్యాటర్ కూడా చెప్తాను చూడండి. ఇలాంటి బండలు మీరు ఎప్పుడైనా చూసారనుకోండి, ఇవే యాక్చువల్లీ ఇగ్నియస్ రాక్స్ అనమాట. యాక్చువల్లీ కొన్ని వేల సంవత్సరాల కిందకి వెళ్ళిపోతే మాత్రం ఈ రాక్స్ అన్నీ కూడాను భూమి కింద కప్పబడి ఉంటాయి. ఎందుకంటే కింద క్రిస్టలైజ్ అయ్యున్నాయి కదా! కానీ ఇన్ని వేల సంవత్సరాల ప్రాసెస్‌లో ఏమైందంటే పైన ఎండకి, వానకి, వర్షానికి వీటన్నిటికి కూడాను పైనున్న లేయర్స్ అన్నీ తొలగిపోవడం వల్ల, నెక్స్ట్ ఇవి కూడాను పైకి రావడం వల్ల ఈ రకమైన స్టేజ్‌కొచ్చిందనమాట. సో, ఇవి పైకొస్తాయి. అదే గాని ఇప్పుడిప్పుడే ఫార్మ్ అయ్యేసి అది గాని లోపలే ఉండుంటే మాత్రం ఈ బండలనేవి ఉండేవి కాదనమాట. ఇది ఇగ్నియస్ రాక్. యాక్చువల్లీ ఇగ్నియస్ రాక్స్ అనేవి అన్నిటికన్నా చాలా పెద్దగా ఉంటాయి. ఎందుకంటే హ్యూజ్ మాగ్మా కదా! ఈ మాగ్మా అంతా కూల్ అయ్యేటప్పుడు ఇంత పెద్దగా ఉంటాయి. సో, ఇవి భూమి లోపల చాలా డెప్త్‌లో ఉండడం వల్ల దీని మీద హై ప్రెషరు ఉంటది. హై టెంపరేచరు ఉంటది. సో, ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట మేజర్‌గా కూడాను. ఇంకెప్పుడైనా ఇలాంటి బండలు మీకు కనిపించేటప్పుడు, ఇంత పెద్ద రాక్స్ కనిపించేటప్పుడు మీరు వెంటనే గుర్తుపెట్టండి. ఇది మనము జాగ్రఫీలో నేర్చుకున్నాం కదా! ఇగ్నియస్ రాక్స్ అనుకోని మీరు అర్థం చేసుకుంటే మీకు ఒక ఫన్ ఉంటది జాగ్రఫీ నేర్చుకోవడంలో. ఇప్పుడు మనం మాట్లాడేది సెడిమెంటరీ రాక్ గురించి. ఈ సెడిమెంట్స్ అంటే ఏంటంటే చిన్న గింజలు. సో, ఒక వస్తువు ఏదైనా పగలగొట్టేయండి. పగలగొట్టిన తర్వాత దాంట్లో చిన్న పార్ట్స్ ఉంటాయి కదా! చిన్నవి గ్రెయిన్స్ లాగా వాటిని సెడిమెంట్స్ అని అంటారు. సో, ఈ రాక్ ఎక్కడి నుండి ఫార్మ్ అవుతదంటే ఇందాకల మీకు చూపించాను కదా! ఇగ్నియస్ రాకు. అది ఎండకెండి, వానకి తడిసి ఈ రకంగా తడిసిపోవడం వల్ల ఏమవుతదంటే ఆ బండంతా కూడాను పగిలిపోద్ది. ఇలా పగిలిపోయి చిన్న ముక్కలుగా పడిపోతూ ఉంటది. ఇలా పడిపోయిందంతా కూడాను ఎక్కడో ఒక చోట అనమాట కొన్ని వేల సంవత్సరాల ప్రాసెస్‌లోన అదంతా కూడాను ఒక దగ్గరికి అలాగ దొర్లుకొని వచ్చేస్తూ ఉంటదనమాట. సో, సెడిమెంట్ అంటే అసలైన అర్థం ఏంటంటే సెటిలింగ్ అని అర్థం. సో, ఇప్పుడేమవుతుంది రకరకాలుగా చిన్న ముక్కలుగా విడిపోతున్నదంతా కూడాను సెటిల్ అవుతుందనమాట ఒక ప్లేస్‌లో. ఇలా సెటిల్ అయిన తర్వాత ఏమవుతదంటే ఈ రాక్స్ అనేవి ఇప్పుడు రకరకాల ప్రాసెసెస్ అంతా జరిగిన తర్వాత ఇవంతా కూడాను ఒక దగ్గర కాంపాక్షన్ జరిగిపోద్ది. సో, గట్టిగా నొక్కివేయబడుతూ ఉంటదనమాట. ఎందుకంటే దీని పైన లేయర్ బై లేయర్ ఎర్త్ లేయర్స్ అనేవి ఇసుక కప్పేస్తూ ఉంటది కదా! ఇలా గ్రేటర్ డెప్త్స్‌కి వెళ్ళే కొద్దీ కూడాను వీటి యొక్క లేయర్స్ అనేవి కప్పేస్తూ ఉంటాయి. ఇలా ఒకప్పుడు పైన పేరుకున్నది లేయర్స్ అన్నీ కప్పేయడం వల్ల కిందకెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంకా కిందకెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంకా కిందకెళ్ళిపోయింది. ఎప్పుడైతే లోపలికెళ్ళిపోతాయో ఎర్త్ లోపలికెళ్ళిపోతాయో ఇక వాటి యొక్క వాటి పైన పడే ప్రెషర్ గాని, టెంపరేచర్ గాని ఇంకా ఎక్కువైపోద్ది. ఇలా అయిపోవడం వల్ల మెటల్స్‌కి వెల్డింగ్ కొడితే ఎలా 2 మెటల్స్ అతుక్కుంటాయో, మెటల్స్‌ని వేడి చేస్తే అదంతా కలిసి ఏ రకంగా లిక్విడ్‌గా మారిపోద్దో సేమ్ ఈ రాళ్ళు కూడాను లిక్విడ్‌గా మారిపోతాయి. ఇక్కడ ఈ ఫోటోలో చూస్తున్నట్లుగా ఎలా ఎర్త్ యొక్క లేయర్స్ అనేవి ఇలా కన్వర్జ్ అయిపోతుంటాయి కదా! ఇలా భూమి లోపలికెళ్ళిపోతుంటాయి ప్రతిసారి కూడాను. ఇలా లోపలికెళ్ళిపోతూ ఉండడం వల్ల అక్కడ ఇంకా టెంపరేచర్ ఎక్కువుంటది. ఈ రకంగా అయిపోవడం వల్ల అదంతా కూడాను ఒక కొత్త రకమైన మెటల్‌గా కొత్త రకమైన రాయిగా మారిపోద్ది. దీన్నే ఏమంటామంటే సెడిమెంటరీ రాక్స్. సో, ఇది అసలే వేరియస్ పార్ట్స్‌తోని ఫార్మ్ అవుతుంది కాబట్టి దీంట్లో నుండి వచ్చే సెడిమెంటరీ రాక్ కూడా ఎలా ఉంటదంటే రకరకాల షర్ట్స్ తీసుకొని కుడితే ఒక షర్ట్ ఎలా ఉంటదో, రకరకాల పీసెస్ ఆఫ్ క్లాత్‌ని తీసుకొని ఒక డ్రెస్ కుడితే ఎలా ఉంటదో, ఈ సెడిమెంటరీ రాక్స్ కూడా అలానే ఉంటాయన్నమాట. సో, ఈ ఫోటోలో మీరు అబ్జర్వ్ అయింది కదా! సింపుల్‌గా ఈ రాక్స్ అన్నీ కూడాను ఎలా రకరకాల రాక్స్‌తో కలిసిపోయి ఒక రకమైన రాక్‌గా మారిపోయిందో లోపలికెళ్ళిపోవడం వల్ల. సో, ఈ రకంగా ఉంటది ప్రాసెస్ అంతా కూడాను. సో, దీన్ని బట్టి మరొకసారి రివైజ్ చేసేస్తాను. అసలు ఈ రాక్స్ అనేవి ఎలా ఫార్మ్ అవుతున్నాయంటే, మొట్టమొదటిగా ఏదైనా ఒక హ్యూజ్ రాక్ ఉంది కదా! ఆ రాక్స్ అనేవి డెన్యుడేషన్ అవుతాయి. డెన్యుడేషన్ అంటే ఏం లేదు, ఎండకెండి వానకు తడడం వల్ల ఆ పైనంతా పొరలంతా కూడాను చిన్న ముక్కలుగా విడిపోవడాన్ని డెన్యుడేషన్ అంటారు. సో, ఇది డెన్యుడేషన్. ఇలా అయిపోయిన తర్వాత ఈ ప్లేసెస్‌లో ఉన్న ఆ చిన్న రాళ్ళన్నీ కూడాను ఒక ప్లేస్‌కొచ్చేస్తాయి. ఇలా ప్లేస్‌కొచ్చి సెటిల్ అయిన తర్వాత ఈటి పైన లేయర్స్ ఆఫ్ ఎర్త్ అనేది ఎక్కువగా ప్రెజర్ చేయడం వల్ల అవన్నీ ఒక ప్లేస్‌కి కాంపాక్ట్ అవుతాయి. ఎలా ఉంటదంటే ఎగ్జాంపుల్ మీరు రకరకాల బ్రెడ్ ముక్కలు తీసుకొని వాటన్నిటిని ఒక గ్లాస్‌లోకి తీసుకొని దాన్ని గట్టిగా ఒత్తండి. అలా దాన్ని కాంపాక్షన్ అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తాను చూడండి. చిన్న ఐస్ ముక్కలన్నీ ఉండయి. వాటన్నిటిని బాగా క్రష్ చేసిన తర్వాత వాటన్నిటిని కూడా ఒక గ్లాస్‌లో వేసి గట్టిగా ప్రెషర్ ఇవ్వండి. అదంతా కూడాను ఒక ప్లేస్‌కి అతుక్కొని పోయేలాగా వెళ్ళిపోతాయి కదా! దాన్నే కాంపాక్షన్ అంటారు. దాన్ని ఇంకా ఎక్కువ హై ప్రెషర్‌కి, హై టెంపరేచర్‌కి వీటికి చేయడం వల్ల అవన్నీ కూడాను ఒక్క రాక్‌గా మారిపోద్ది. దీన్నే లిథిఫికేషన్ అంటారు. సో, ఈ రకంగా ఈ సెడిమెంటరీ రాక్ అనేది ఈ మొత్తం 3 రకాల ప్రాసెస్‌కి వెళ్ళిపోద్ది.
ఇదే ఎగ్జాంపుల్. ఇదే దాన్ని ఐస్ రూపంలో తీసుకున్నట్లయితే ఒక పెద్ద ఐస్ ముక్క తీసుకుందాం. ఐస్ ముక్కని డెన్యుడేషన్ చేయాలి. అంటే ఏం చేద్దాం? దాన్ని చిన్న చిన్న ముక్కలుగా అన్నమాట క్రష్ చేసేద్దాం. దీన్ని ఈ క్రష్ చేసిన ఐస్ అంతటిని కూడా ఒక గ్లాస్‌లో వేసిన తర్వాత దానంతటిని గట్టిగా కంప్రెస్ చేద్దాం. దీన్నే కాంపాక్షన్ అంటారు. దాని తర్వాత ఈ కాంపాక్ట్ అయినంత దాన్ని కూడాను హై లెవెల్ ఆఫ్ ఫ్రీజింగ్‌లో దాంట్లో పెట్టేసామనుకోండి, ఇదంతా కలిపి ఒకటే ఒక్క ఫ్రీజర్‌లా మారిపోద్ది. ఒకటే ఒక ఐస్ ముక్కలా మారిపోద్ది. ఇది రాయికైనా ఇలానే జరుగుతది. అదే రకంగా ఈ ఐస్ ముక్కైనా సేమ్‌గానే జరుగుతది. సేమ్ ప్రాసెస్ అనమాట. ఇది జరుగుతుందిక్కడ. అయితే మీరిక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఈ ఈ రకమైన రాక్స్ అనేవి ఎలాగో లేయర్ బై ఉంటున్నాయి కాబట్టి, ఇవి రాక్స్ అనేవి రాక్‌గా ఫార్మ్ అయినప్పటికి కూడాను వాటి మీద అనమాట ఈ లేయర్స్ కనిపిస్తాయి. ఈ రాక్స్ అంతటి మీదకి కూడాను. ఇక్కడ ఈ ఫోటోలో మీరు చూస్తే ఈ సెడిమెంటరీ రాక్ అంతా కూడాను వాటి మీద క్లియర్‌గా మీకు కనిపిస్తూ ఉంటది. ఈ రాక్స్ యొక్క లేయర్స్ అంతా కూడాను. సో, మొత్తానికి సెడిమెంటరీ రాక్స్ అనేవి అసలే అన్నీ కలుపుకొని చేసింది కాబట్టి ఈ రకంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ సెడిమెంటరీ రాక్స్ అనేవి యాక్చువల్లీ 3 టైప్స్ ఆఫ్ ప్రాసెస్‌ల్లోన ఫార్మ్ అవుతూ ఉంటాయి. మొట్టమొదటిది ఏంటంటే మెకానికల్లీ ఫార్మ్డ్. మెకానికల్లీ అంటే ఇప్పటి వరకు ఏదైతే ప్రాసెస్ చెప్పుకున్నామో అదే. అదేంటి అనంటే ఫస్ట్‌గా వెదరింగ్ అవుతది. లేదంటే ఇంకో రకంగా చెప్పాలంటే అవి చిన్న చిన్న ముక్కలుగా మారిపోతాయి ఫస్ట్. దాని తర్వాత సెకండు ఆ ముక్కలన్నీ కూడాను ఒక ప్లేస్‌లో అక్యుములేట్ అవుతాయి. మూడో స్టెప్‌లోన అదంతా కూడాను కాంపాక్ట్ అవుతది. నాలుగో టైంలోన ఏమవుతదంటే లిక్విఫికేషన్ అవుతది. ఎందుకంటే హై ప్రెషర్, హై టెంపరేచర్ కదా! ఇది మెకానికల్ ఫార్మ్డ్. సెకండ్ ఆర్గానికల్లీ ఫార్మ్డ్ చూసుకున్నట్లయితే దీంట్లో ఆకుల యొక్క వేర్లు గాని, జంతువుల యొక్క చర్మం గాని, జంతువుల యొక్క ఎముకలు గాని, ఇవన్నీ కూడాను ఏవైతే జంతువులు, మనుషులు వీటన్నిటి ఆర్గానిజమ్స్ ఉంటాయో, వాటి యొక్క డస్ట్, వాటి యొక్క వేస్ట్ అంతా కూడాను ఒక ప్లేస్‌లో అలా అలా అక్యుములేట్ అయిపోతూ ఉంటది. ఇలా అక్యుములేట్ అయిపోయిన తర్వాత అదంతా కూడాను మళ్ళీ సేమ్ ప్రాసెస్ కాంపాక్ట్ అవుతది. కాంపాక్ట్ అయిన తర్వాత అదంతా కూడాను హై ప్రెషర్, హై టెంపరేచర్‌కి కింద లేయర్స్‌కి వెళ్ళిపోద్ది కదా! ఎలాగో ఇలా వెళ్ళిపోవడం వల్ల హై ప్రెషర్, హై టెంపరేచర్ వల్ల అదంతా కూడాను ఒక రాక్‌లా మారిపోద్ది. దీన్నే లిథిఫికేషన్ అంటారు కదా! సో, ఈ రకంగా ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఈ యొక్క ప్లాంట్ యొక్క మెటీరియల్ అంతా కూడాను కిందకి వెళ్ళిపోయింది. కిందకి వెళ్ళిపోయి లేయర్‌లుగా వెళ్ళిపోయింది. ఇదంతా కూడా దీన్నే ఏదంటారు ఆర్గానిక్ మ్యాటర్ పీట్. ఇది కొంతకాలం అయిన తర్వాత ఏమైందంటే ఈ వాటర్ ఉంది కదా! ఈ వాటర్ అంతా ఎండిపోయిన తర్వాత దాని మీద ఇసుక ఇవన్నీ ఎళ్ళిపోయి సో, కంప్రెస్ అవ్వడం వల్ల ఇది కంప్రెస్డ్ పీట్ అయింది. సేమ్ ఉదాహరణకి కోల్ కూడాను అలానే ఫార్మ్ అయింది. కోల్ అంటే బొగ్గు కదా! దీని మీద కూడాను రాక్స్ ఇవన్నీ ఎక్కువగా వేయడం వల్ల ఎప్పుడైతే ఈ రాక్స్, ఇసుక ఇదంతా ఎక్కువగా అయిపోయిందో దీని మీద ప్రెషర్ పెరిగిపోయిందో ఈ లిగ్నైట్ కోల్ కాస్త ఇంకా క్వాలిటీ కోల్ అయినటువంటి బిట్యూమినస్ కోల్‌గా మారిపోయింది. సో, ఆర్గానికల్లీ ఫార్మ్ అయిన మా ఈ రకమైన రాక్స్ అన్నీ కూడాను చూసుకున్నట్లయితే ఈ సెడిమెంటరీ రాక్స్‌లో మేజర్‌గా ఎగ్జాంపుల్స్ అయితే గేజరైట్, చాకు, లైమ్‌స్టోన్, కోల్ ఇవన్నీ కూడాను కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. వీటన్నిటికి ఆరిజిన్ ఏంటంటే లైఫ్‌లోనే ఏవైతే ఉన్నాయో జంతువులు, పక్షులు వీటి యొక్క చర్మాలు ఇవన్నీ, అవన్నీ కూడాను ఒక ప్లేస్‌లోకే ఉంటాయి. మామూలుగా అయితే కుళ్ళిపోవాలి. కానీ ఇన్ కేస్ అదే దాన్ని ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుంది? కుళ్ళట్లేదు కదా! సేమ్ ఇక్కడ కూడాను ఏంటంటే ఇక్కడ హై ప్రెషర్, హై టెంపరేచర్ అవ్వడం వల్ల వాటి యొక్క ఫార్మే మారిపోతుందనమాట. అండ్ థర్డ్‌గా చూసుకున్నట్లయితే కెమికల్లీ ఫార్మ్డ్ సెడిమెంటరీ రాక్ కూడా ఉంటాయి. ఈ కెమికల్ ఫార్మేషన్‌లోను కూడాను ఏం జరుగుతదంటే, ఇక్కడ కూడాను చిన్న చిన్న గ్రాన్యూల్స్ రావాలి కదా! కొన్ని సార్లు మన కెమిస్ట్రీలో ఏదైనా దాన్ని మనం ఏం చేసామంటే, కెమికల్స్ కొన్నిటిని వాడేటప్పుడు ఉదాహరణకి ఇదొక సొల్యూషన్ ఉంది. ఈ సొల్యూషన్‌ని కొన్ని రకాల కెమికల్స్ ఎయడం వల్ల ఏమవుతదంటే, అందులోటున్న పార్టికల్స్ అన్నీ కూడాను కిందకి విడిపోతాయి. ఈ విడిపోయినన్నీ కూడాను ఒక ప్లేస్‌లో అక్యుములేట్ అవుతున్నాయి. ఇలా అక్యుములేట్ అయిపోయాయి కదా! చూడండి. బ్లూ అన్నీ కూడాను ఒక ప్లేస్‌లో అక్యుములేట్ అయిపోయాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్‌గా ఒక మట్టి నీరు తీసుకోండి. మట్టి నీరు తీసుకొని బాగా కలిపేయండి. కలిపేసి ఒక గ్లాస్‌లో వాటర్‌లో వేసి విడిచిపెట్టండి. విడిచిపెట్టేస్తే కాసేపు అయిన తర్వాత అందులో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడాను కిందకెళ్ళిపోతాయి. వాటర్ అంతా విడిపోద్ది. సో, కిందుండిపోయిన దాన్ని మనం ఏమంటామంటే ప్రెసిపిటేట్. సో, ఈ ప్రెసిపిటేటు మామూలుగా మనం చేతులతో చేస్తే ఒక లెక్క. అదే ప్రకృతే చేస్తే, ఎన్విరాన్మెంట్ చేస్తే దాని యొక్క లెవెల్ వేరేలా ఉంటది కదా! సో, ఇంత హ్యూజ్ మెటీరియల్ అంతా కూడాను ఇక్కడ అక్యుములేట్ అయింది కదా! దీని మీద మళ్ళీ ఇసుక, సెడిమెంటరీస్ ఇవన్నీ కూడాను అయిపోయిన తర్వాత అది లేయర్‌గా కిందకెళ్ళిపోయిన తర్వాత కాంపాక్ట్ అవుతది. కాంపాక్ట్ అయిన తర్వాత ఆనికి కూడాను ఒకవేళ హై ప్రెషర్, హై టెంపరేచర్‌కి ఉండే అంత లోతుకెళ్ళిపోయిందనుకోండి, అది కూడాను ఒక మంచి రాక్‌గా మారిపోద్ది. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే చెర్ట్, లైమ్‌స్టోన్, హ్యాలైట్, పొటాష్ ఇవన్నీ కూడాను ఈ రకంగా కెమికల్లీ ఫార్మ్ అయినవే. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? డైమండ్ ఉంది కదా! డైమండ్ అసలు ఎలా ఫార్మ్ అయిందనుకుంటున్నారు? అసలు డైమండ్ ఫార్మ్స్ అయినవి బొగ్గుతోననమాట. బొగ్గుంది కదా! ఈ బొగ్గనేది మామూలుగా అయితే
మామూలు హైట్‌లో ఉంటే, మామూలు తక్కువ లోతులో ఉందనుకోండి బొగ్గుగానే మిగిలిపోద్ది. అదే గాని ఈ బొగ్గు కాస్త లోపలికెళ్ళిపోతే చాలా లోపలికి, ఇలా లోపలికెళ్ళిపోయినప్పుడు అక్కడికున్న హై ప్రెషర్, హై టెంపరేచర్ ఉంటది కదా! అంత హై ప్రెషర్, అంతటి హై టెంపరేచర్‌లో ఈ కోల్ కాస్త డైమండ్‌గా మారిపోద్ది. సో, సింపుల్‌గా పగిలిపోయే కోల్ అనేది హై ప్రెషర్, హై టెంపరేచర్స్‌కి ఆ కండిషన్‌లోకి వెళ్ళిపోవడం వల్ల వరల్డ్‌లోనే హార్డెస్ట్ సబ్‌స్టెన్స్ అయినటువంటి వజ్రంగా మారిపోతుందనమాట. సో, దీన్ని బట్టి మీకు అర్థమయ్యి ఉండాలి. ప్రెషరు, టెంపరేచర్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తదో. ఆ తర్వాత మనం దేని గురించి మాట్లాడదామంటే మెటమార్ఫిక్ రాక్స్. అసలు మెటమార్ఫిక్ అంటే ఏంటి? మెటమార్ఫిస్ అనే పదం ఎప్పుడైనా విన్నారా అంటే, మీరు వినే ఉంటారు. గొంగళి పురుగు ఉంటది కదా! ఈ గొంగళి పురుగు అనేది మెటమార్ఫ్ అయితుంటది. ఉదాహరణకు చూడండి. అసలు మెటమార్ఫ్ అంటే ఏంటి అనంటే, చేంజ్ ఆఫ్ ఫార్మ్. ఒక రకంగా ఉండేది, అది కాస్త పూర్తిగా బీభత్సంగా చేంజ్ అయిపోతే దాన్నే మెటమార్ఫిజం అంటారు. ఎగ్జాంపుల్‌గా బొగ్గనేది ఏ రకంగా డైమండ్‌గా మారింది. అదొక మెటమార్ఫిజమే సేమ్‌గా కూడాను. మన క్యాటర్‌పిల్లర్‌లో చూసుంటారు. ఎగ్ నుండి ఒక పురుగుగా మారింది. పురుగు కాస్త మళ్ళీ సీతాకోక చిలుకగా మారిపోతుంది బటర్‌ఫ్లై. దీన్నే మెటమార్ఫిజంకి ఎగ్జాంపుల్‌గా తీసుకుంటాం. సో, సేమ్ అలాంటిదే అనమాట. మనకిక్కడ రాక్స్ ఉంటాయి కదా! ఈ రాక్స్‌లో కూడాను సేమ్ అలానే. ఎప్పుడైతే వాటి మీద ఉండే ప్రెజరు, వాల్యూము, టెంపరేచర్ ఈ 3 చేంజ్ అయిపోతాయో, ఆ రాక్స్‌లో ఉన్న కండిషన్స్ మారిపోతాయి. ఆ రాక్స్ అనేవి డిఫరెంట్ రాక్స్‌గా మారిపోతాయి. ఎగ్జాంపుల్‌గా ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవి చూడండి. గ్రానైట్ అనేది దానికంటూ డిఫరెంట్ టెంపరేచర్ ఇచ్చామనుకోండి గ్నీసిస్ రాక్‌గా మారిపోద్ది. కోల్ ఉంది కదా! ఈ కోల్ అనేది డైమండ్‌గా మారుతుంది. క్లే ఉంది కదా! మట్టి కాస్త స్లేట్‌గా మారుతుంది. లైమ్ స్టోన్ ఉంది. ఇది మీరు చాలా సార్లు వినుంటారు మార్బుల్. మీరు మార్బుల్ అంటారే ఈ మార్బుల్ అంతా కూడాను మెటమార్ఫిక్ రాక్. మామూలుగా అయితే అది ఒక లైమ్ స్టోన్. సింపుల్‌గా చెప్పాలంటే ఒక సెడిమెంటరీ రాక్ ఇది. అంటే రకరకాల వాటన్నిటికి కూడాను పోగైన రాక్ కాస్త ఎప్పుడైతే మెటమార్ఫిక్‌గా మారిపోయిందో, టెంపరేచర్ చేంజ్ అయిపోయిందో, ఆ లేయర్స్ అన్నీ కలిసి ఒక మార్బుల్‌గా మారిపోయింది. శాండ్ స్టోన్ ఉంది కదా! ఈ శాండ్ స్టోన్ కూడాను ఒక సెడిమెంటరీ రాక్. అది కాస్త క్వార్ట్జైట్‌గా మారిపోయింది. గ్రానైట్ అనేది ఒక ఇగ్నియస్ రాక్. ఈ ఇగ్నియస్ రాక్ అనేది ఎంత టెంపరేచరో చాలా ఎక్కువ ఉంటది. చాలా హార్డ్‌గా ఉంటది. అలాంటి సబ్‌స్టెన్స్ కూడా భూమి లోపలికి వెళ్ళినప్పటికి హై టెంపరేచర్‌కి దీనికెళ్ళిపోయినప్పటికి ఇగ్నియస్‌గా మారిపోయింది. సో, సేల్ అనేది షిల్ట్‌గా మారిపోయింది. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. నాకు తెలిసిన బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఈ మెటమార్ఫిక్ రాక్స్‌కి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. సో, ఈ మొత్తం ప్రాసెస్‌లో మీరొకటి అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఆల్రెడీ రాక్సే. ఓకేనా? ఆల్రెడీ క్రిస్టలైజ్ అయిపోయినాయి ఈ రాక్స్ అన్నీ కూడాను. ఇప్పుడేమవుతుందంటే ఇక్కడ యాక్చువల్లీ ఇవి ఆల్రెడీ కన్సాలిడేట్ అయినప్పటికి కూడాను ఎప్పుడైతే టెంపరేచర్, వాల్యూము, అదే రకంగా ప్రెషర్ ఈ మొత్తం చేంజ్ అయిపోవడం వల్ల ఇవన్నీ మళ్ళీ రీక్రిస్టలైజ్ అవుతున్నాయి. రీక్రిస్టలైజ్ అయ్యేసి నెక్స్ట్ వీటి యొక్క లోపల ఉన్న మాలిక్యూల్స్ కూడా రీఆర్గనైజ్ అవుతున్నాయి. ఈ రకంగా అనమాట ఒక డిఫరెంట్ రాక్స్ అనేవి ఫార్మ్ అవుతూ ఉన్నాయన్నమాట. ఈ టైప్ ఆఫ్ రాక్స్ ఫార్మ్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే, ఇదిగో ఈ రకమైన కాంటినెంట్ కన్వర్జెన్స్. అంటే ఇక్కడ ఏమవుతుంది ఏదైతే స్మాల్ ప్లేట్ ఉందో, ఆ స్మాల్ ప్లేట్ అనేది బిగ్ ప్లేట్‌లోకి అనమాట ఎళ్ళిపోతుంది. ఈ రకంగా బిగ్ ప్లేట్‌లోకి ఎళ్ళిపోయేటప్పటికి ఏమవుతుందంటే, ఇక్కడున్న ఈ సెడిమెంట్స్ అంతా కూడాను కిందకి వెళ్ళిపోతుంది. ఇలా కిందకి వెళ్ళిపోయేటప్పుడు ఇప్పుడు దీనికి లోపలికి వెళ్ళిపోవడం వల్ల దీనికి హై ప్రెషర్ పెరిగిపోతుంది. హై వాల్యూమ్ పెరిగిపోతుంది. హై టెంపరేచర్ పెరిగిపోతుంది. ఇలా పెరిగిపోయిన తర్వాత ఏమవుతుందంటే, లోపల దాని యొక్క రీఆర్గనైజేషన్ వాటి మాలిక్యూల్ మారిపోయి కంప్లీట్‌గా ఒక కొత్త టైప్ ఆఫ్ రాక్‌గా ఫార్మ్ అయిపోతుందనమాట. సో, ఈ టెక్టానిక్ ప్లేట్స్ అనేవి మేజర్‌గా హెల్ప్ చేస్తున్నాయి. ఈ మెటమార్ఫిక్ రాక్స్ అనేవి ఫార్మ్ అవ్వడానికి. ఈ మెటమార్ఫిజం అనేది బేసిక్‌గా 2 టైప్స్‌లో జరుగుతూ ఉంటది. మొట్టమొదటిది ఏంటంటే, దానికి హీటు అదే రకంగా టెంపరేచరు. ఈ 2 కదా కావాల్సుంటాయి. ఈ 2 ఉండేటప్పుడే మనకి మేజర్‌గా సో, ఈ హీటు అండ్ ఈ ప్రెషరు ఈ రెండే మేజర్‌గా కావాల్సొస్తుంది కదా! అయితే ఇక్కడ నేను చెప్పబోయేదేంటంటే 2 రకాలుగా చెప్పబోతున్నాను. ఈ మెటమార్ఫిజంలో డిఫరెన్సెస్. మొదటిది డైనమిక్ మెటమార్ఫిజం. ఈ డైనమిక్ మెటమార్ఫిజంలో ఏమవుతదంటే, ఆ రాక్ యొక్క కెమికల్ స్ట్రక్చర్ గాని, అదే రకంగా దాంట్లో ఉన్న ఈ కెమికల్ చేంజెస్ గాని ఏం జరగవు. జస్ట్ ఆ రాక్ చేంజ్ అయితే అవుతది. కానీ దాంట్లో ఉన్న కెమికల్ క్యారెక్టర్స్ ఏం చేంజ్ అవ్వవు. అదే థర్మల్ మెటమార్ఫిజంలో ఏమవుతది తెలుసా? 2 జరుగుతాయి. ఒకటేంటంటే, ఆ రాక్ అనేది దాని యొక్క కెమికల్ చేంజెస్ జరిగిందనుకోండి, దాన్ని థర్మల్ మెటమార్ఫిజం అంటారు. అయితే ఈ థర్మల్ మెటమార్ఫిజం మళ్ళీ 2 రకాలుగా ఉంది. ఒకటేంటంటే రీజనల్ మెటమార్ఫిజం. రెండోది చూసుకున్నట్లయితే కాంటాక్ట్ మెటమార్ఫిజం. సో, కాంటాక్ట్‌కి దీనికి ఏంటి తేడా అనేది చూస్తున్నట్లయితే ఈ కాంటాక్ట్ మెటమార్ఫిజంలో పేరులోనే ఉంది. ఈ కాంటాక్ట్‌లో చూసుకున్నట్లయితే, ఈ మెటమార్ఫిజంలో ఇది లావాతో టచ్ అవుతది. సో, ఇక్కడ మీకు లావా కనిపిస్తుంది కదా! ఈ లావాతో ఈ
ఇప్పుడొచ్చిన ఈ రాక్ అనేది టచ్ అయ్యేసి దీని యొక్క టెంపరేచర్ చేంజ్ అయిపోయిందనుకోండి. ఆ టైప్ ఆఫ్ రాక్‌ని ఏమంటొచ్చంటే కాంటాక్ట్ మెటమార్ఫిజం అంటారు. అదే రీజనల్ మెటమార్ఫిజంని చూసుకున్నట్లయితే, ఈ రీజనల్ మెటమార్ఫిజంలో రాక్ అనేది మాగ్మాకి టచ్ అవ్వదు. ఓకేనా? మాగ్మాకి టచ్ అవ్వదు. కాకపోతే ఇది ఇంత లోపల ఉండడం వల్ల ఈ మాగ్మా యొక్క హీట్ అనేది తెలుస్తూ ఉంటది. దీని యొక్క హీటు, టెంపరేచర్, ప్రెషర్ అన్నీ పడుతుంటాయి. కానీ ఒకే ఒక్కటి జరగదు. అదేంటి అనంటే ఇది మాగ్మాకి టచ్ అవ్వదు అనే విషయం గుర్తుంచుకోవాలి. కాంటాక్ట్‌లో మాగ్మాకి టచ్ అవుతుంది. కాంటాక్ట్ కానిది అంటే రీజనల్ దాంట్లో మాత్రం మాగ్మాకి టచ్ అవ్వదు అనే విషయం అర్థం చేసుకోవాలి. కొన్ని సార్లు ఈ రాక్స్, ఈ మెటమార్ఫిక్ రాక్స్‌లోన మనకేంటంటే ఈ రకమైన లేయర్స్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఈ రకమైన లేయర్స్ లాగా కనిపిస్తే మాత్రం ఆ టైప్ ఆఫ్ రాక్‌ని ఏమనొచ్చంటే ఫోలియేటెడ్ రాక్ అని పిలవచ్చు. ఇదే రాక్‌లోన మనం ఏం చేస్తామంటే వీటి యొక్క కలర్స్ అనేవి డిఫరెంట్‌గా వైటు, బ్లాక్ ఈ రకంగా ఉంటే దీన్ని బ్యాండింగ్ అని అంటారు. అయితే మెటమార్ఫిక్ రాక్‌లో కూడాను ఈ రాక్స్‌లో డిఫరెన్స్ 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి ఫోలియేటెడ్ అంటే క్లియర్‌గా లైన్స్ విజిబుల్ అవుతాయి. అదే నాన్ ఫోలియేటెడ్ రాక్స్‌లో చూసుకుంటే గజిబిజిగా ఉంటదనమాట. ఈ రకమైన రాక్స్‌ని ఏమంటామంటే నాన్ ఫోలియేటెడ్. ఇది కూడాను మెటమార్ఫిక్ రాక్స్‌లోనే ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో, ఇంతటితో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ అనేవి కంప్లీట్ అయిపోయి, ఇన్ కేస్ ఎవరికైనా సరే ఈ ఛానెల్‌కి సపోర్ట్ చేయాలి, ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేయాలి అని అనుకుంటే ఈవెన్ ₹1 అయినా పర్లేదు. కిందున్న గూగుల్ పే అండ్ ఫోన్‌పే నంబర్స్‌కి సపోర్ట్ చేయగలరు. మీ యొక్క సపోర్ట్ అయితే ప్రెజెంట్ చాలా అవసరం. థాంక్ యూ అండ్ బై.